మనం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదే రాజసేన ఉన్నాడు మనతో పాటుగా. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ సంచార జాతుల పరిస్థితులు ఏమిటి, మరి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఎలాంటి న్యాయం జరిగింది, మరి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఒకసారి వారినే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఈ సంచార జాతుల కథ ఏంటి అసలు? ఎంబీసీ సంచార జాతులు అంటే 1971లో మాకు సంచార అర్ధ సంచార అనే సర్టిఫికేట్ ఉండేది. దాన్ని అనంతరామన్ కమిషన్ ద్వారా ఏం చేశారంటే బీసీఏ కులాలలో కలిపేశారు. అది వృత్తి కులాలు సేవా కులాల ద్వారా మేము ఎదగలేకపోయాం. యాచక కులాలు మావి. ఇవి మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు అని అంటే వెంటనే తెలంగాణ వచ్చిన ద్వారా 36 కులాలు 35 కులాలు ప్లస్ అనాథలను కూడా ఒక కులంగా గుర్తించి 36 కులాలుగా ఎంబీసీ అని చెప్పి ఒక గొడుగు కిందకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు, వీటిని గుర్తించి ఆ టైంలో కూడా ప్రభుత్వము కార్పొరేషన్ పేరు మాది, పదవి వేరే వాళ్ళది. ఆ ప్రభుత్వం కూడా మాకు తీరని అన్యాయం చేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇదేమైనా చేస్తుందేమో అనుకుంటే ఈ ప్రభుత్వం కదా కూడా వచ్చి వెంటనే ఎంబీసీ చైర్మన్గా బయటి కులస్తుని నిర్ణయించింది. ఇది ఎలా జరుగుతుంది అంటే సంచార అర్ధ సంచారంలో మేము యాచక కులాలకు సంబంధించినవి. వీరిలో విజ్ఞానం తక్కువ. ఇప్పుడిప్పుడే మా పిల్లలు చదువుకుంటున్నారు. వారి భావితరాల భవిష్యత్తు కాపాడుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎంబీసీలను ఎస్ఎన్టీ డిఎన్టీ 1971లో ఉన్న సర్టిఫికెట్ మళ్ళీ మాకు జారీ చేస్తే కేంద్రం నుండి వచ్చే షీట్ ప్రోగ్రామ్స్ కూడా నరేంద్ర మోడీ గారు షీట్ ప్రోగ్రామ్స్ పెట్టారు, కానీ ఆ ఫలాలు మాకు అందకుండా పోయినాయి. ఇటువంటి ఫలాల గురించి ఇటువంటి మాకు వచ్చే నిధులు ఏమున్నా, మా ఉద్యోగాలు ఏమున్నా మాకు రిజర్వ్డ్ కోటా కింద మమ్మల్ని గుర్తించి మాకు ఎస్ఎన్టీ డిఎన్టీగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాం. మీరు గతంలో ఏ క్యాస్ట్ అంటే బీసీఏనా బీసీబీనా ఎట్లాంటి క్యాస్ట్ లో ఉండే? ఫస్ట్ మేము ఎస్ఎన్టీ డిఎన్టీ సర్టిఫికేటే మాది 1971లో. దాన్ని అనంతరామన్ కమిషన్ ద్వారా ఏం చేశారంటే బీసీఏ కులాలలో కలిపేశారు. ఈ బీసీఏ కులాలలో కలిపేస్తే అప్పుడు తెలియని వ్యవహారం. అప్పుడు 1971 అంటే ఇంకా అప్పుడు ఎవరికి ఏం తెలియదు. తెలిసిన వాళ్ళే బయటపడ్డారు, తెలియని వాళ్ళకి అదే యాచక వృత్తిలో ఉన్నారు. ఇలాంటి మమ్మల్ని గుర్తించిన కేసీఆర్ ఒక గొడుగు కింద తీసుకొచ్చారు. మేము చాలా సంతోషపోయినా, అబ్బా కేసీఆర్ తెలంగాణ రావడం ద్వారా మమ్మల్ని గుర్తించిండు, మాకు మంచి రోజులు వస్తాయి అనుకున్నాం. కానీ కార్పొరేషన్ పేరు మాదవుతుంది, పదవులు వేరే వాళ్ళకి అవుతున్నాయి. అంటే వేరే వాళ్ళు అంటే ఎలాంటి క్యాస్ట్ వాళ్ళు? వేరే కులస్తులు. ఇప్పుడు మన బీసీఏలకు ఉన్న కులస్తులకు ఇస్తున్నారు. వృత్తి కులాలు సేవా కులాలు అని ఉంటాయి కదా, వాళ్ళతో మేము పోటీ పడలేం. ఆ పెద్ద కులాలు మమ్మల్ని ఆల్రెడీ ఎంబీసీలకు గుర్తించినప్పుడు మమ్మల్ని ఎస్ఎన్టీ డిఎన్టీలుగా గుర్తించి మా సర్టిఫికేట్ మాకు జారీ చేస్తే మాకు వచ్చేస్తాయి కదా. మాకు తీరని అన్యాయం జరుగుతుంది, తీరని లోటు జరుగుతుంది. ఇలాంటి విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఆయనను కలవాలి, ఖచ్చితంగా మా బాధలు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ అయినా ఈయనను ఏమి కలిసినా కూడా మాకు న్యాయం జరిగే అవకాశం కనబడతలేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ బీసీఏకి సంబంధించిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలాంటి విషయాలను మేము పరిగణలోకి తీసుకొని మా ఎంబీసీ సంక్షేమ సంఘం 2019లోనే మేము రిజిస్టర్ మాది. 2018లో కేసీఆర్ గారు గుర్తించారు. ఇలాంటి వాటి గురించే మా ఉద్యమం, మా కోట్లాట. మా నిధులు మాకు కావాలి, మా ఉపాధి అవకాశాలు మాకు కావాలి. పెత్తందారి కులాలతో మేము పోటీ పడలేము. మా ఎంబీసీలను ఎస్ఎన్టీ డిఎన్టీలుగా గుర్తించాలని మరోసారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే ఎట్లా ఉంటుంది మీ కుల వృత్తి ఏంటి కావచ్చు, మీరు ఎలాంటి? వాస్తవానికి ఏంటంటే యాచక కులాలు, ఈ కులాలకు వృత్తిలు లేవు. ప్రభుత్వమే చొరవ తీసుకొని వీరికి ఒక దారి చూపెట్టాలి. ఆయన ఆలోచించాడు కేసీఆర్. ఏమని ఎంబీసీలుగా గుర్తించాం కదా, వీళ్ళకి ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో. ఇదంతా ఏంటంటే చెంచా రాజకీయం అయిపోయింది. ఈ చెంచా రాజకీయ నాయకుల ద్వారానే ఎంబీసీలు మొత్తం మరుగున పడిపోతారు. మరీ దరిద్ర రేఖ దిగం అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్ళలేదు అంటున్నారు, ఏమైనా అవకాశం వస్తుందేమో? కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు గురించి జనాలు ఏం చేశారంటే మార్పు తీసుకురావాలి, చేంజ్ చేయాలి, ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికీ 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మా ఎంబీసీలకే ఫస్ట్ అన్యాయం జరిగింది. ఎట్లా అంటే చైర్మన్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే పదవులు ఈ పదవే ఇచ్చారంటే ఇంకా వచ్చే నిధులు మాకు ఉన్న వాళ్ళకే ఇచ్చారా? బీసీఏ వాళ్ళకే ఇచ్చారు. కాకపోతే మా బీసీఏల నుండి మేము ఎంబీసీలు వచ్చినాం కదా, అందుకే మాది మాకు కావాలి. ఏది కార్పొరేషన్ పేరు చెప్పుకొని కార్పొరేషన్ మాది,
చైర్మన్ పదవులు కానీ, పాలక మండలి కానీ, నిధులు కానీ ఏదైనా వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. అందుకే మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఎస్ఎన్టీ డిఎన్టీ సర్టిఫికేట్ మాకు జారీ చేయాల్సింది కదా, ముక్త కంఠంతో మరీ వేడుకుంటున్నాం. ఎట్లా ఉండబోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఏమైనా అవకాశం ఇచ్చిందా గతంలో? కేంద్ర ప్రభుత్వం గతంలో అవకాశం అంటే ఎస్ఎన్టీ మన డిఎన్టీ అని చెప్పి షీట్ ప్రోగ్రామ్స్ పెట్టింది. ఆ షీట్ ప్రోగ్రామ్స్ మేము అందరము మనకు లబ్ధి వస్తుందని చెప్పి మేము అందరం ఆశపడ్డాం. కాకపోతే మా సర్టిఫికెట్స్ వచ్చేసరికి బీసీఏలో ఉన్నాయి. బీసీఏలో ఉండేసరికి మమ్మల్ని పక్క పెట్టేశారు. అసలు అర్ధ సంచారులు అనే వ్యక్తికే ఈ ఫలాలు అందలేదు, బీసీఏలకు సంబంధించిన వ్యక్తులకు ఫలాలు అందినాయి. అంటే మేము ఎవరిని దూరం చేసుకోవడం లేదు, అంతా మన వాళ్ళే, అందరం కలిసే ఉంటాం. కాకపోతే మాకు వచ్చే నిధులు కానీ, మాకు వచ్చే ఫలాలు కానీ మాకు కావాలి. ఈ అర్ధ సంచారకులు అంటే ఏం చేస్తుంటారు వాళ్ళు? అర్ధ సంచార అంటేనే వీళ్ళు యాచక కులాలు. పూర్తి స్థాయిలో ఇందులో 36 కులాలు అంటే ఒకటి అనాథలని కూడా ఒక ఇందులో కులమే, ఈ అనాథ పిల్లలది కూడా ఒక కులమే. 35 కులాలలో మొదటగా రాజన్నల వాళ్ళకు కులవృత్తి లేకున్నా కూడా వాళ్ళు ఏం చేసారు అంటే బతకాలి కదా అనే ఆశతోని, వేరే ఆలోచన విధానాలు లేకుండా మంచితనంగా బతకాలి భూమి మీద అని చెప్పి ఒక మేకల వ్యాపారం చేసుకోవడం, మటన్ కొట్టడము, ఇటువంటి వ్యాపారాలు. ప్లస్ జోగి కులం, బుక్కయ్యవార్లు, జంగం, ఈ మన గంగిరెద్దుల, బుడబుక్కల, కాటి కాపరి, ఇటువంటి ఈ దొమ్మర కులాలు, వీటన్నిటిని 36 కులాలుగా చేసిన ఘనత కేసీఆర్ గా దక్కుతుంది. కానీ కేసీఆర్ గారు వెంటనే మాకు పక్కకు నెట్టేసారు. అవకాశం ఆయన ఇస్తే ఇప్పటి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మాకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రభుత్వం తప్పు చేసిందంటే ఈ ప్రభుత్వం కూడా నిండా ముంచేసింది. అందుకే మేము సరైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా మాకు మంచి చేస్తే మాత్రం ఖచ్చితంగా కడుపులో పెట్టి దాచుకుంటాం. అంటే కేంద్రం నుంచి మీకు నిధులు, అంటే మీ కేంద్రం నుంచి ఎలాంటి నిధుల వ్యవస్థను కల్పిస్తూ ఉంటారు, మిమ్మల్ని పక్కకు పెట్టారని చెప్తున్నారు కదా, అప్పుడు మీరు చెప్పొచ్చు కదా. అయితే మేము ఈ విషయము నరేంద్ర మోడీ వరకు తీసుకెళ్తున్నాం. కాకపోతే మధ్యలో మా ఏం జరుగుతున్నాయి అని అంటే ఆయన దాకా వెళ్తలేవు, మధ్యలోనే తిరిగిపోతున్నాయి అవి. అంటే దాని గురించే మా పట్టుదల ఒకటే, ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటాం. మనకి ఇక్కడ మొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవాలి, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారిని కలుపుతాం, ఆయనకు వినతి పత్రం ఇస్తాం, ఆయనకు మా బాధ చెప్పుకుంటాం, ఎలాంటి న్యాయం చేస్తాడో చూస్తాం. ఒకవేళ న్యాయం చేయకపోతే మాత్రం ఎంబీసీలు 14 కోట్ల జనాభా భారతదేశంలో, ఈ 14 కోట్ల జనాభాకు ఎంబీసీలు అంటే ఏందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మా సంచార జాతుల వారికి కూడా కొంతమందికి తెలియదు. ఇందులో తెలిసిన వారు కొంతమంది, 20%, 80% వారికి కూడా అవగాహన కల్పించాలంటే మేము ఖచ్చితంగా రథయాత్ర అని చెప్పి, ప్రచార యాత్ర అని చెప్పి భారతదేశం మొత్తం ప్రతి సంచార జాతుల అర్ధ సంచారాలు అందరం కలిసి ప్రభుత్వాలు తెలిసే విధంగా చేస్తాం. అంటే మీరు ఇప్పుడు స్థానికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటారు, అంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళే ఓకే. ఎలక్షన్స్ ముందు నేను ఒక పేరు చెప్పలేను ఇప్పుడు, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సంచార జాతులకు ఓట్లు ఎక్కడయ్యా, వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడదయ్యా, గుడిసెలు వేసుకుంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి ఒక మధ్యవర్తితో చెప్పి పంపించిండు. అంటే ప్రస్తుత ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఆయన చెప్పిండా లేదా అనేది మాకు ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఇట్లా అంటాడా అని చెప్పి 1 day బిఫోర్ రేపు ఎలక్షన్స్ అనగా మక్కన్ సింగ్ గారిని వ్యక్తిగతంగా పోయి కలిసిన. ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. నేను ఆయనకు కూడా చెప్పిన, అన్నా నేను ఎవరికి భయపడను, భయపడే వ్యక్తిని కాదు, ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా నిలదీసి అడుగుతా, మాకు అన్యాయం జరుగుతుంది, మా మద్దతు నీకు ఉంటుందని చెప్పి ప్రకటించిన. అంటే మా ద్వారా ఆయన గెలిచిండని అంటలేము, అందరు ఓట్ల ద్వారా గెలిచాడు. కాకపోతే ఆయన ద్వారా మంచి జరుగుతాయనే నమ్మకం నాకు ఉన్నది, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర పరిచయము. కానీ ఆయన గెలిచిన తర్వాత ఎవరెవరో ఆయన బొకేలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను ఇంతవరకు మక్కన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదే అంటే టైం వస్తుంది, వెళ్దాం, ఒకసారి అన్న కలిసే పని అవుతుంది అన్న విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా అవుతుంది, ఈయనతో అవుతుంది, మక్కన్ సింగ్ గారితో అనే విషయంలో. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మా ఎంబీసీలకు సంబంధించిన దగ్గర ఒక 10,000 ఉంటాయి ఫ్యామిలీస్. గంగిరెద్దుల, ఈ బుడుగ జంగాలు, రాజన్నల, ఈ కులాలు అన్ని కలిపి ఒక 10,000 వరకు ఉంటాయి. అంటే మీరు ఇక్కడ స్థానికంగా వెళ్ళి కలిస్తే కూడా అవకాశం వస్తుందని మీరే చెప్తున్నారు? వస్తుంది ఖచ్చితంగా. అది మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యక్తిగతంగా ఆయన చొరవ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోపోమని చెప్తాం, మేము ఆయన కలుస్తాం, వినతి పత్రం ఇస్తాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో మా భయం అది. ఎందుకంటే ఇంతకుముందు కూడా జరిగినాయి అలాంటివే కాబట్టి మేము అదే ఆలోచిస్తాం. కానీ రాజ్ ఠాకూర్ గారిని ఖచ్చితంగా కలుస్తాం, మేము ఆయన ద్వారా మేము లబ్ధి పొందుతామనే నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా కలెక్టరేట్లో ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? కలెక్టరేట్లో అంటే మొన్న మన తెలంగాణ ప్రభుత్వం బీసీ లోన్లను ప్రకటించింది. బీసీ లోన్లను ప్రకటించడం ద్వారా వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టర్కి ఒక వినతి పత్రం,
మన భూపాలపల్లి జిల్లా కలెక్టర్కి ఒక వినతి పత్రం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి ఒక వినతి పత్రం. ఈ వినతి పత్రాలన్నీ ఎందుకు ఇచ్చినామంటే ముందుగా మా యాచక కులాలు ఎంబీసీ కులాలను గుర్తించండి సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కలెక్టర్గా మీరు ఒక ఎడ్యుకేషన్ పర్సన్, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, మా మంచి చెడు గురించి ఆలోచించండి అని చెప్పిస్తే సరే ఓకే అని అన్నారు. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఎంబీసీలో ఒక్క వ్యక్తి కూడా ఆ బీసీ లోన్ రాలేదు. ఏం జరిగిందంటే కలెక్టర్ నుండి కౌన్సిలర్ దాకా వచ్చింది. కలెక్టర్ ఎక్కడ, కౌన్సిలర్ ఎక్కడ, కార్పొరేటర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళకు లబ్ధా. అంటే మీరు బీసీలోనే ఉన్నారు కదా, అంటే ఎంబీసీలో లేరు కదా, మిమ్మల్ని సర్టిఫైడ్ చేసి అని చెప్తున్నారు కదా, మీరు బీసీలో ఉన్నాం. మమ్మల్ని ఇంకా ఎంబీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా కేసీఆర్. ఎంబీసీలోనే ఉన్నారు. ఎంబీసీలో మాకు సర్టిఫికేట్ ఇస్తే మేము బీసీలో అడగపోదాం. ఎంబీసీ బంధు పెట్టమని అడిగినాం. అప్పటికి కూడా మీరు దళిత బంధు పెట్టిరు, ఈ మన యాదవులకు గొర్రెలు అని చెప్పి పెట్టిరు, మాకు ఎంబీసీ బంధు ఒకటి ప్రకటించండి అని చెప్పినాం. ఎక్కడ ప్రకటిస్తాడండి ఆయన? ఏంది ఎంబీసీ కార్పొరేషన్ మా పేరు చెప్పారు, చైర్మన్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇక ప్రకటించేది ఏమున్నది? మాకు వచ్చే నిధులు ఒక 11 కోట్లు 14 కోట్లు ఆ మధ్య ఒకసారి రిలీజ్ చేసిర్రు అని తెలిసింది. అది ఎటువైనావో తెలియదు. అది అప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదం అదే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేసే తప్పిదం అదే. కాకపోతే మేము త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుద్దామని నిర్ణయం తీసుకుంటున్నాం. ఆయన ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఆయనతో మా బాధలు చెప్పుకుంటామని చెప్పి. మీరు రాష్ట్ర ప్రచార కార్యదర్శి కదా, ఎట్లాంటి ప్రచారం చేస్తూ ఉంటారు మీరు? మీ యొక్క ఎట్లాంటి ప్రచారం అంటే నేను పెద్ద రామగుండం నాది గోదావరి కానీ పెద్దపల్లి జిల్లాలో కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ కమిటీలు వేస్తాం, తర్వాత మంచిర్యాల జిల్లా కమిటీలు, ఈ చుట్టుపక్కల 4 జిల్లాల కమిటీలు వేసి మా ఎంబీసీలది మా సత్తా ఏంటో చూపెట్టాలని చెప్పి పట్టుబట్టిన. అందుకనే ప్రచార కార్యదర్శిగా నా న్యాయం నేను చేయాలి కదా. అది అంటే మీకు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి అనుబంధం ఏమైనా ఉందా? రాజకీయ పార్టీ నుండి అంటే వాస్తవానికి చెప్పాలంటే మా నాన్న గాదె లింగయ్య అని ట్వింకిల్ అండ్ రామర్. మా నాన్న కింద చాలా మంది లీడర్లు తయారైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. కాకపోతే ఆయన మంచితనంగా వెళ్ళాడు. అంటే మేము ఇప్పటి వరకు మంచితనం, ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు మేము బతుకుతున్నాం భూమి మీద. అంటే మీరు ఏదైనా పార్టీలో గతంలో 2013లోనే నేను బీజేపీ బల్మూరి వనిత నాయకత్వంలో మేడం గారు నాకు తల్లి గారితో సమానం. ఆ తల్లి ఎలా చెప్తే అలా నడిచిన 2013లో బీజేపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్లీ ఖచ్చితంగా ఒక 200-300 మెంబర్స్తోని బీజేపీలో మళ్ళీ జాయినింగ్ ఇవ్వబోతున్నా. అప్పుడు బీజేపీ ప్రభావం ఏందో కూడా చూపెడతా. నాకు తెలిసి అయితే ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంది. మీరు బీజేపీతో అనుబంధం ఉంది 2013 నుంచి అని చెప్తున్నారు. అవును, మరి ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో బీజేపీనే ఉంది కదా, మరి మీ యొక్క కులాల కోసం మీరు ఏం మాట్లాడలేదు? కులాల గురించి అంటే మాకు జాతీయ ఎస్సీ మోర్చా శ్రీరామ్ నాయక్ ఊట్నూరులో ఉంటారు, ఆయనతో మాట్లాడాను. సార్ ఇది పరిస్థితి అని అంటే ఒకసారి టైం తీసుకుందాం, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇది మొన్ననే కదా, నేను ఒక 6 నెలలుగా ప్రచార కార్యదర్శి నన్ను ఎన్నుకోవడం జరిగింది. సరే రాసైనా దానికి న్యాయం చేద్దాం, మనం తీసుకుపోదాం సార్ దగ్గరికి అని అన్నారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది ఆ విషయంలో మాత్రం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కొంచెం ఒడిదొడుకులు అనుమానాలు ఎదురవుతున్నాయి. అంటే మీ ఇక్కడ మీకు స్థానికంగా ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటది అని చెప్తున్నారు. ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఉండకపోతే రాజ్ ఠాకూర్ గారికి కూడా ఎంబీసీలు అంటే ఏందో తెలిసిపోతుంది త్వరలో. అప్పుడు ఎంబీసీలు అంటే ఏందనేది అప్పటి ఎమ్మెల్యేకి తెలిసిపోయింది, ఇంకా ఆయనకు తెలిసిందో లేదో. కాకపోతే ఎంబీసీల ప్రభావం చూపెట్టారు. ఇప్పుడు రాజ్ ఠాకూర్ గారు కూడా మాకు న్యాయం చేయకపోతే అదే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్లలో వస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు కలవలేదు కదా, కలిస్తే గిట్లా అవకాశం కలుస్తాం, ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎవరికైనా మాట తప్పిన వ్యక్తి కాదు. ఆయన ఎమ్మెల్యే కాకముందే నాకు గాంధీ కాలేజ్ ఉన్నప్పుడు సుధాకర్ సార్ హయాంలో గాంధీ కాలేజ్ నడిచింది. ఆయనే చెప్పాడు కాబోయే ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గానికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని. ఆయన అప్పటి నుండే మాకు రాజ్ ఠాకూర్ గారు పరిచయం. ఆయన వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్, మంచి వ్యక్తి. ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనులు చేసుకోబోతాడు, ఆ నమ్మకం మాకుంది. అంటే లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అని అలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. నేను ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఉన్నట్టే మాట్లాడతా. అంటే ఇప్పుడు ఎందుకంటే నా సిస్టమ్ ఏంటి అంటే లా, మన బాస్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను నేను. మీరు చెప్తున్నారు కదా గతంలో బీజేపీతో సంబంధం ఉంది మాకు, నేను బీజేపీలో పని చేశాను, మరి అప్పుడు మళ్ళీ మీరు బీజేపీలో చేరుతా అంటున్నారు కదా, మరి అప్పుడు మళ్ళీ మీరు రాజకీయంగా పోయినప్పుడు ఎంబీసీని పక్కన పెట్టే అవకాశం లేదా? ఎంబీసీని పక్క పెట్టే అవకాశం ఉండదు. మాకు ఎంబీసీలో ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయ ఎంట్రీ ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఏదైనా లబ్ధి జరుగుతుంది? వ్యక్తిగతంగా లబ్ధి అంటే రూపాయి ఆటానకు లొంగేటోడు కాదు రాజుసేన అంటారు. రాజుసేన అంటేనే బ్రాండ్. నాకు తెలిసి నేను పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ తెలుసు నా గుణం. నేను ఎవరికి లొంగే వ్యక్తిని కాదు, నాకు ఆ డబ్బుతో పని లేదు. మా నాన్నగారు చెప్పిన, ఆయన నేర్పిన పద్ధతి చాలు నాకు, ఆయన నేర్పిన సంస్కారం చాలు. ఆయన పేరు నిలబెట్టడానికే ఈరోజు. ఎప్పుడు చేరబోతున్నారు బీజేపీలో?
త్వరలోనే ప్రకటిస్తాం. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగింది. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంచార జాతులపైన ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు. మరి మాకు న్యాయం జరగాలి. మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కలుస్తాము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాము, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కూడా కలుస్తాము. మాకు న్యాయం జరగాలి అన్న విషయం కోసం మేము పోరాడతాము. అది ఎంత దూరమైనా కూడా మేము వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు కనుక అన్యాయం జరిగితే ఎంబీసీ వాళ్ళు అంటే ఎలాంటి వ్యవస్థ ఉంటుందో ఒకసారి రాజకీయ నాయకులకు కూడా చూపెట్టబోయే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి కాలే.